thank you so much, Sri Vishnu Garu, for coming over and supporting us. So yeah, మీరు ఇప్పుడే గ్లిమ్స్ చూసారు కదా. I hope you all like it. And ట్రైలర్ వస్తుంది, ఇంకా మోర్ ఈవెంట్స్ అయితే అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. For now, there is one dialogue in the glimpse, if you observe. Love అంటే ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు, పెళ్ళంటే ఇవన్నీ గుర్తొస్తాయా మీకు? దట్ వాజ్ మై డైలాగ్ ఇన్ ద glimpse. Hope you remember it. But there is a strong reason, ఒక valid reason ఉంది why men are not, ready to give that kind of commitments. ఆ రీజన్ని చాలా సెన్సిబుల్గా మా డైరెక్టర్స్ స్క్రీన్ మీద చూపించారు. వీ హోప్ యూ ఆల్ గెట్ కనెక్ట్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద స్టోరీస్. దెర్ ఆర్ 4 stories. ఒక స్టోరీకి డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ మై కో యాక్టర్స్ అండ్ మై హోల్ టీమ్. థ్యాంక్ యూ. ముందుగా శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అన్న. యువర్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆస్పైరింగ్ యాక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మా గోపి సార్, మా ప్రొడ్యూసర్ సార్, మీరు ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ కొత్త వాళ్ళతో తీసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ సృజన్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, ఈ జర్నీ మొత్తంలో హీస్ బీన్ సపోర్టింగ్ మీ, హీస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ మా డిఓపి సార్, you're one of the assets to this movie. I'm sure మా ఆల్రెడీ చాలా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్, బాగా చూపించినందుకు. I'm sure after this movie you'll receive a lot of appreciation. Thank you for being a part of this project, sir. And JD sir, మాస్టర్, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. I'm very happy that you're in this project. And of course my co-actress Sonu, it's been lovely to work with you. ముందు నుంచే ఫ్రెండ్స్ అవడం వల్ల ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై బాయ్స్ హర్ష, సుప్రజ్, తరుణ్, దే ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ. ఎన్ని హార్డ్ టైమ్స్ వచ్చిన ప్రతి దాంట్లో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంకా అందరి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ఐఎమ్ షూర్ దెల్ బీ మోర్ ఈవెంట్స్ అహెడ్, అప్పుడు మాట్లాడతాను. మూవీ విషయానికి వచ్చేసరికి మన లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా బాగా క్లోజ్ అనే వాళ్ళు 4-5 ఉంటారు. అలా 4 మేము. మా లైఫ్ స్టోరీ అనుకోండి, మా లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్, గుడ్ అండ్ బ్యాడ్, హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ అండ్ కామెడీ, దర్స్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇట్. అదే చూపిద్దాం అనుకున్నాం మేము ఈ టీజర్తో. అండ్ సో మా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ప్రేమించారు. సాంగ్ రిలీజ్ అయింది, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ టీజర్ కూడా అలాగే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాను. సో April 12th థియేటర్స్లో వస్తున్నాం. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాలాగా సినిమాల గురించి కలలు కానీ ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు ఒక హీరోగా అంత పెద్ద స్టేజ్లో ఉన్న శ్రీ విష్ణు గారి చేతుల మీదుగా మా ఎమోషనల్ డోస్ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూ హవ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ రోటీ కపడా రొమాన్స్ ఎమోషనల్ డోస్ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది. దానివల్ల సినిమా మీద కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మేము చేసినా కూడా మేము ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నేను సందీప్ ఇందాక మాట్లాడుకుంటున్నాం, మాకే ఎమోషనల్గా అనిపిస్తుంది. సో అందరికీ అలానే నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ బెక్కం వేణుగోపాల్ గారు అండ్ సృజన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ టేక్ అప్ దిస్ రోల్. హర్ష, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ విక్రమ్ గారు. సార్, యూ ఆల్ హ్యావ్ గివెన్ అస్ హోప్ ఇండస్ట్రీలో మేము ఏదో సాధించగలమని. అండ్ మా డిఓపి సంతోష్ గారు, మా జేడి మాస్టర్, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇవన్నీ నేను ఇంకా తర్వాత చెప్తాను. బట్ ముందుగా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు అన్నారు, కలలు కనండి, ఆ కలలు సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని. మన సినిమానే ఒక రంగుల కలల ప్రపంచం. ఈ కలల ప్రపంచంలో ఉండాలి అని కలగన్నా ఒక 10 మంది కొత్త వాళ్ళు కష్టపడి చేసిన సినిమా ఇది. ముందుగా మొదలు పెడితే మా డైరెక్టర్ విక్రమ్ గారు, దాని తర్వాత మా సృజన్ గారు, అండ్ మేము 4 అబ్బాయిలం 4 అమ్మాయిలు. మా 10 మంది ఈ కళల ప్రపంచం గురించి కళలు కానీ దానిలో ఎలా అయినా స్థిరపడాలి, ఎలా అయినా మా టాలెంట్ చూపించాలని చెప్పి కష్టపడి చేసిన ప్రాజెక్ట్ అండి. డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది. సో మమ్మల్ని అందరినీ మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. April 12th
మా సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. మీరందరూ డెఫినెట్లీ సినిమాతో కనెక్ట్ అవుతారు, ఒక ఎమోషన్తో బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ. మేము యాక్చువల్గా అనుకున్నాము ఓంబీ బుష్లా సూట్ వేసుకొని వస్తారేమో అని మాకు కూడా. బట్ అండ్ మా సినిమా గురించి వస్తే చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ స్టోరీస్. ఎట్లా అంటే చేతిలో ఉన్నది వదిలిపెట్టుకొని చేతులు కాలిపోయినాక ఏడ్చే టైపు. అది ఎందుకు కాలింది అనేది వ్యాలిడేషన్ కోసం మళ్ళీ ట్రై చేసే టైపు. సో April 12th వస్తున్నాం, ప్లీజ్ చూడండి. ఇంకా వేరే ఈవెంట్స్లో ఇంకా మంచిగా మాట్లాడదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఈవెంట్లో చెప్పాను, మళ్ళీ చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఇది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ మా డైరెక్టర్ విక్రమ్ అన్న, అండ్ సంతోష్ అన్న. ఇట్స్ అ బ్రిలియంట్ వర్కింగ్ విత్ హిమ్. అసలు మా సినిమాని ఇలా అనుకొని ఊహించుకున్న స్క్రిప్ట్ చదివినప్పుడు ఆయన విజువల్స్తో అది ఎక్కడో పెట్టేసాడు దాన్ని. సో అండ్ బాయ్స్, సృజన యాక్చువల్లీ ఎక్కువసేపు ఉండాడు, సడన్గా గుర్తురాడు అనమాట. ఎక్కువసేపు ఉండాడు, ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుతుంటారు. సో థ్యాంక్ యూ సృజన, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కాస్ట్, మై బాయ్స్, ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో ఫ్రెండ్లీ. చాలా బాగా జెల్ అయ్యి బాగా చేసామని అనుకుంటున్నాం మేమైతే. మీరు టీజర్ అన్నీ చూసుంటారు, బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ గారు, మీ బ్రొమాన్స్ గురించి చెప్పండి. బ్రొమాన్స్ గురించి యాక్చువల్లీ ఫస్ట్ నా షూట్ యాక్చువల్లీ హర్షాదు అప్పటికే లవ్ స్టోరీ షూట్ జరిగిపోయింది. సో నా ఫస్ట్ షూట్ అయితే బాయ్స్ అందరితో సీన్స్ అనమాట. సో అక్కడ ఫస్ట్ అందరం జెల్ అవ్వడం మొదలుపెట్టాం అనమాట. ప్రతి సీన్ని నలుగురం కూర్చొని డిస్కస్ చేసుకొని, నువ్వెలా చేస్తావు, నేను ఎలా చేస్తావు, మన ఒరిజినల్ క్యారెక్టర్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఇన్పుట్ చేద్దాం దీంట్లో అని. అప్పుడు మొదలైంది మా గోలా. అప్పటి నుంచి మా డైరెక్టర్ టార్చర్ అనుభవిస్తున్నాడు మా నలుగురితోని. మేము చేసే గోలా, మేము చేసుకునే సీన్లు మా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే డైరెక్టర్ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఇలా కాదు, ఇలా చేయకూడదు, ప్రశాంతంగా ఇది స్క్రిప్ట్, దీన్ని బయటికి వెళ్ళి చేయకూడదు, అలా నలుగురిని కూర్చోబెట్టి క్లాసులు పీకి చేయించుకున్నాడు. మేము అంతగా జెల్ అయిపోయాము, మా ఇష్టం ఉన్నట్టు చేసుకుందాం మనం అందరం. మా ఒరిజినల్ క్యారెక్టర్స్ వచ్చేస్తుండే అనమాట సీన్స్లో. సో దానికి బాయ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. విత్ బీన్ సో ఫ్రెండ్లీ, మస్తు మజా వచ్చింది. సో థ్యాంక్ యూ గైస్, సందీప్, హర్ష అండ్ సుప్రజ్. థ్యాంక్ యూ సో మచ్.